ఏంటమ్మా ఇది? రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు. నువ్వు వెళ్ళు, నేను చేస్తా కదా. నువ్వు చేయలేవని కాదులేరా, నా కంటికి నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లాడివి. నేను బతుకున్నంత వరకు ఇట్టాగే స్నానం చేయిస్తా. అన్నయ్య, రాత్రి తిరణాల్లో ఏదో గొడవ జరిగిందంట. అయ్యో బాబోయ్, అది మామూలు గొడవ కాదు. జనాలు అటు ఇటు పరుగులు, తొక్కిసలాట. ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో. చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా. అవును, దోచుకోవడానికే కరెంట్ తీశారు. అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి? నాకా బాధ లేదు, పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది కదా. ఏంటా పిచ్చి మాటలు? నిజమే కదా, నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఊరుకోరా, నువ్వు నీ ఏదో మాటలోను. ఊరికే జోక్ చేశా. చాలే. ఏంటి వాసంతి కోపం వచ్చిందా? అయ్యో, నేనే తీసానన్నయ్య. పెట్టిన చోట ఉంచకపోతే నేను వెతుక్కోలేను కదా. సారీ అన్నయ్య. సారీ. పెద్దొచ్చింది ఇంగ్లీష్ దొరసాని. అయ్యో, చిరిగిపోయిందే. చొక్కా చిరిగిందా? నీ చొక్కా కాదులే, నా జాకెట్టు. ఓహో, వీలైతే వచ్చేటప్పుడు కొత్త తీసుకొస్తాలే. అయితే నీలి రంగు మీద తెల్ల పుల్లన్న తీసుకురా. పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా? ఎందుకు తెలీదు? లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు. నీకు పువ్వులు రంగులు గురించిన ఏ విషయాలు తెలియవా? వేసుకో. ఇస్త్రీ బాగా చేసావా? పెళ్లికెళ్ళాలి. చేశానులే. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అది చూపినా? ఏది చూపించు. అందంగానే ఉన్నాను. అవును, నీ మనసులో మేమందరం ఎలా కనిపిస్తాం? చాలా అందంగా ఉంటారు. అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు? పోయి పని చూసుకో. ఇదిగో రాటి. అమ్మా, పంచదార మర్చిపోయావా? మర్చిపోలేదురా, అయిపోయింది. సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా. ఏం పెట్టి తెస్తావురా గుడ్డి నాయలా? నా మాత్రలు అయిపోయి 2 రోజులైంది, సుట్టుముక్కలు అయిపోయి 2 గంటలైంది. తెచ్చావా? నడుమిరిగి మంచాన పట్టం మూలన మిమ్మల్ని దేవురించాల్సిన కర్మ అట్టింది నాకు. అసలు నడుమిరక్క ముందు నా లెవెలేంట్రా? నీసు లేకుండా ముద్ద, మందు లేకుండా నిద్ర ఉండేవా? గుడ్డి నా కొడుకుని నా కడుపును పుట్టావు, నాకు దైద్యం చుట్టుకుంది. ఏంటయ్యా, ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలు? చేతనాడే పెద్ద కలెక్టర్ పని. ఎల్లి ఆరతి పట్టి సాగనంప కొడుకుని ఎద్దవనాయాలు. చాలు చాలు, ఊరుకో. ఇంకా మొదలెట్లేదేంటా అనుకున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా, నువ్వు వెళ్ళొస్తాను. వాసంతి, వెళ్ళొస్తాను. నాగమ్మా, నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది. కాకపోతే బండ పగలటమో బట్టలు చెరగటమో తప్పదు. పోరా పిచ్చి సన్నాసి, నాతో వేళకోవడం వాడందే నువ్వు ఉండలేవు. అవును, ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు. ఏంటి విషయం? పట్నం నుంచి అప్పలనాయుడు గారు వస్తున్నారు. బాబు గారు వస్తున్నారా? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారో తెలీదు. మేత్రి దుప్పట్లు రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు. బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే. అట్టాగే. లక్ష్మి, వచ్చావా? ఏంటి ఇంత ఆలస్యమైంది? ఓ, గుడికెళ్ళావా? ఏమని మొక్కున్నా దేవుణ్ణి? నాకు కళ్ళు రావాలనా, మన పెళ్ళవాలనా? రెండూనా? మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా? ఏ అవునులే, అలా మొక్కోపోవడమే మంచిది. నీకు మాటలు వస్తే
నన్ను చేసుకో కదా, దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్నం ఉన్నో చేసుకుంటావు. ఏ ఏ, ఏ, మెల్లగా మెల్లగా, ఎందుకంత కోపం? నేను అన్నదాంట్లో తప్పేముంది? ఇప్పుడంటే గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరం సరిపోయాం. దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు. నాకు నోరిచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చాడు. ఎరా లక్ష్మి కోపంగా ఉంది ఏమన్నా అన్నావా? ఓ కిట్టయ్యా, నేను వెంటనే పెళ్లి చేసుకోవాలా? ఎరా దీన్ని వేరే ఎవరన్నా పెళ్లి చేసుకోమన్నావా? నీకే గనక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావన్నానంతే. ఒరేయ్ నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నెంత ఇష్టపడుతుందో అర్థమయ్యేదిరా. నువ్వు ఇలా అనేవాడు కాదు. లక్ష్మి, ఊరికినే అన్నాను, ఏమనుకోకే. సర్లే ఇంతకీ ఎక్కడికి? తొర్రేటి రాజు గారింటే పెళ్లికేనా? పెళ్లి మధ్యాహ్నం కదా, ఆ, బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే. సర్లే బస్సు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళు. వెంకటాపురం దిగే వెళ్ళారు. రండి రండమ్మా, దిగండి దిగండి. ఎక్కడమ్మా మీరు? ఎక్కండి, ముందుకెళ్ళిపోండి. రైట్ రైట్. నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను. డ్రైవర్ కి దారి చూపించాల్సింది నేనే కదా. రై రే, ఏంటి ఈ రోజు ఆలస్యమైంది? మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురుపోయి లేట్ గా కూసింది, అందుకే ఆలస్యం. ఎవరన్నా సీట్ ఇవ్వండి అయ్యా. వద్దు, నేను నిలబడే ఉంటాను. అయినా సీట్ దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా? ఇదిగో సీను తీసుకో. ఓ కళ్ళజోడా? అవును, నీకోసం తిరునాళ్ళ తీసుకొచ్చాను. గుర్తుంచుకుని మరీ తెచ్చావే. ఎలా ఉన్నాను? నీకేరా, సినిమా హీరోల్ని తలదండి ఎలా ఉన్నావు. కడిపులంక దిగే వాళ్ళు ఉన్నారా? రండమ్మా, ముందుకెళ్ళిపో. ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి. ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. వీడి మొహానికి కళ్ళజోడు ఒకటి. ఏంటి ఏమైంది? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే వెకిలి నవ్వు వెకిలి చూపు. చాలే ఊరుకో అమ్మా, అతను గుడ్డివాడు. అతను ఎలా చూస్తాడు? అతన్ని పట్టుకుని నువ్వు ఇలా. పోనీలే, నా గురించి తెలియదుగా. కళ్ళజోడు పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నావు, కానీ నన్నే తంతారనుకోలేదు. ఇది నాకు వద్దు. పర్వాలేదు పెట్టుకో. పెట్టుకోగానే తిన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తన్నులు తినాలో నువ్వే తీసుకో. ఏమిట్రా నంది, రోడ్లు ఇలా ఉన్నాయి? మీరు వస్తున్నారని పందిరి వేయించారు. రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి? శృతి తప్పుతున్నావు నంది. గురుగారు రండి రండి. ఏమిటయ్యా ఈ రోడ్లు? గురువు గారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలీదు? ఎలా ఉంది స్వామి శృతి? బాగుంది. అబ్బా నంది, స్వామి నోటితో పలకవలసిన సప్తస్వరాలు నడువులో పలుకుతున్నాయేమిట్రా? మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి. లెస్స బలికి దీర్ఘాయుష్మాన్. నమస్కారం గురుగారు. ఎందుకో మొహాట పడతావు? నమస్కరించు. మొహాటం ఎక్కువ వెధవుకి. పాలలో ఏం కలిపావు? పాలు మరి చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి. ఇంకేం కలిపావు? పంచదార కలిపానండి. అక్కడే తప్పు చేశావు నువ్వు. ఏమయ్యా, గురువు గారు తింటున్నప్పుడు వడియం, తాగినప్పుడు మిరియం కంపల్సరీ అని తెలీదా నీకు? వెళ్ళు కాఫీ తీసురా. తీసుకురాపో. గురువు గారు మీరు రండి సార్. నేను ముందే చెప్తున్నాను, నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరూ లేవటానికి వెళ్ళలేదు. ఎవరికైనా అర్జెంట్ అయితే వెధవా వెధవా రండి. మూర్ఖుడా, ఇది కాఫీయా కషాయమా? మీరే కదండి తాగాలంటే మీరు ఏముండాలన్నారు? అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా? నంది, వీడు శృతి తప్పుతున్నాడు. వీడి సంగతి చూసుకో. నేను చూసుకుంటాను స్వామి, నువ్వు పదవా. పీకాడు. ఒకటి చెప్పాయా? 101, అందులో 100 క్యాన్సెల్. ఏండే ఓ దోశ పార్సల్ అండి. 101 దోశ, అందులో 1 క్యాన్సెల్. 100 వేసేమంటారా? నీ బొంద. ఒరే ఎదవా, నువ్వు ఏదో రోజు నా గొప్ప ముంచెట్టున్నావు. స్లిప్ అయిందండి. 101 దోశ, అందులో 100 క్యాన్సెల్. ఓకే. రాసిను జాగ్రత్త, మెల్లగా జాగ్రత్త వెళ్ళరా. నువ్వు రామ్మా, ఎక్కు పైకి ఎక్కు, లోపలికి వెళ్ళిపో.
ఇవి ఉంచండి. నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు. అయినా మీకు తెలియకనే కదా కొట్టారు. నాకెట్టి చూసినా ఒకటే, అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి. ఒరే ఎదవా, సీన్ వచ్చాడు, ఇల్లు తీసుకురా. సీను రా వెళ్దాం. ఓ పకీరా, మనమే. ఒకటి చెప్పండి. 101, అందులో 100 క్యాన్సిల్. ఈ ఎదవలా ఒకటి నాకు వచ్చినేంటి రే? 120. రామసీను రా, కూర్చో. ఏటి క్రికెటా? ఆహా. మనోళ్ళు బానే ఆడుతున్నారా? ఏంటి ఆడేది? ఆస్ట్రేలియా వాళ్ళైతే చుక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు. మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం, పెప్సీ తాగటం, బాల్ ఆడడం, పెప్సీ తాగటం, పీతల్లా తాగుతున్నారు అంతే. ఓ అదా, అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా. ఓ సీను టీ పట్టారా గాడిద? మర్యాద మర్యాద. ఓహో, హై క్లాస్ గాడిద గారు, ఓ మంచి వేడి వేడి టీ పట్టురామా. మన దగ్గర మంచి ఎక్కడుంది? అంతా వేడే గాని. చెప్పింది చేయరా ఎదవా. టీ వద్దులే బాబాయ్, రాజుగారింట్లో పెళ్లికి పాడమని పిలిచారు, అక్కడ ఎలాగూ తాగాలిగా. అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కోలో పట్టుకురా సీను. ఇక్కడ చెత్తటి తాగలేక సస్తున్నాను. రాజుగారింట్లో పాడడానికి ఎవరో పెద్ద ఆయన వచ్చాడు సీను. అబ్బే లేదే, నన్నే పాడమని పిలిచారు. నా రిక్షాలోనే రాజుగారింట్లో దింపొచ్చా. ఏవో 4 డబ్బులు వస్తాయి అనుకున్నా, గండి పడిందనమాట. ఏం చేస్తాం? ఏంటి సీను ఇంకా ఎక్కడ ఉన్నావు? పెళ్లి టైం అవుతుంది పదా. పెళ్ళిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా. ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పాడతారు, నువ్వు మనసుతో పాడతావు. అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లిళ్ళెట్ అవుతాయిరా. వెళ్ళరా. సరే వెళ్ళొస్తా బాబాయ్. ఎల్లెళ్ళు, భోజనాల టైంకి నేను వస్తాలే. గురుగారు, నా మాటని మీరు కూడా రావచ్చు కదా. 4-5 కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు. ఎప్పుడు ఈ కూడా తింటారంటారు. దీంతో కొట్టానంటే నాకే బొక్క. మన మాట ఎందుకంటారు మీరు? ఏమండి రాజుగారు, ఏమిటి ఇంకా ఆలస్యం? ఈ కచేరీ అయిపోతే నాకు గడపడంలో గంట పేరడం, గుడివాడలో గజారోహణం, కాకినాడలో కనకాభిషేకం. అది నెక్స్ట్ మంత్ నా ఫుల్. ఓహో, ఓ 10 నిమిషాలు ఆగితే. ఏమిటి, ఎందుకు 10 నిమిషాలు? రాహుకాలమా? మా సీనుగాడు వస్తాడు. సీనుగాడా? వాడేమన్నా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి? మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి. వాడు పాటలు పాడతాడు. పాటలు పాడతాడా? తాను సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా? హిమాలయ పర్వతం అంతటి వాడిని నన్ను ఎదురుగా పెట్టుకుని ఫ్రిజ్ కోసం చూస్తున్నట్టుంది. అడుగో రానే వచ్చాడు. ఈ గుడ్డివాడు పాటలు పాడతాడా? పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి. నోర్మోయ్, గొంతు బాగుంది కదా అని గాడిద కోయిలవుతుందా? ఫోన్లే అన్న, పెద్ద ఆయన, ఆయన్నే పాడమను. వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు, తెలివైన గుడ్డివాడు. నోర్మోయ్, ఏమిట్రా శృతి పెంచుతున్నావు? మన ఊరు వచ్చి మనోడిని తిడుతుంటే సొత్త ఊరుకుంటారేటండి రాజుగారు? రే, మనమా ఆడపెళ్లి వాళ్ళం, అతను మగపెళ్లి వాళ్ళ తరపున వచ్చాడు. మనకు సీను పట్టం కావాలి అంతే కదా. అది నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి పని చూసుకోపో. బాబు, శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు గాని సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీ నుంచే తెలుసుకున్నాను బాబు. నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా. ఎరా పెళ్ళి పాట పాడుతున్నావా? అవునని. రాజుగారు డబ్బులు ఇచ్చారా? ఈ ఏటకు చాలు. ఇంట్లో సరుకులు కొనాలని డబ్బులు ఇచ్చి, ఇంట్లో సరుకులు కొనాలని, నాన్నకి మందులు కొనాలని, పర్వాలేదని డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను. వాడు కష్టపడి సంపాదించిన డబ్బులు ఆకుంటారు. సిగ్గులేదురా? దున్నపోతులా ఉన్నావు. కుటుంబాన్ని పోషించాల్సిన పోయి కళ్ళు లేని వాడు సూపర్ ఆకుంటావురా. ఈ నీతి కబుర్లన్నీ గుళ్ళో చెప్పు, లేదా అడ్డమే రాసి నీ హోటల్లో పెట్టుకో. అంతేగాని అడ్డం వచ్చాడు అడ్డంగా నరికేస్తా. ఊరుకోరా, ఊరుకో. వాడు ఎదవరా? ఎదవ తెలుసు కదా. అమ్మా, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య జాగ్రత్త.
అన్నయ్య జాకెట్ తెచ్చావా? పర్వాలేదులే, తెస్తావని అనుకున్నాను. హై, తెచ్చావా? మా మంచి అన్నయ్య. అమ్మా చూసావా ఎంత బాగుందో? దీన్ని ఇప్పుడే కుట్టడానికి ఇచ్చేస్తాను. రేపు ఉదయం వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పుడే. అది తోడుకునేదాకా నిద్రపోదరా. సామాన్లు తెచ్చావా అయ్యా? ఇదిగో అమ్మా. డబ్బులు సరిపోలేదు, నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను. ఈ డబ్బేంటి? కింద పడ్డానమ్మా. చూసుకుని నడవచ్చు కదరా. నేనా? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా. అలాగే. ఇదిగో నా సొట్లయి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే, ముందా మందు తీసుకో. ఏంటే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా? టాటోలు చేస్తాను మీ ఇద్దరిది ఏమనుకుంటున్నారు? తైలం తెచ్చాడు, తైలం నా తొక్కలో తైలం. అయ్యో, పగలగొట్టేశారా? అవునురా, పగలగొట్టాను. అయితే ఏంటి, కొడతావా? కొట్టు, కొట్రా. నడివిరిగి మంచాన పడ్డాను కదా, పెద్దానికి మీ దయాదాచిన్యాల మీద ఆధారపడుతున్నాను కదా. అది కాదు నాన్న, అది అప్పు చేసి తెచ్చాను. ఏంటి, అప్పు చేసి తెచ్చావా? అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా? ఏం జరిగింది? వీడు చెప్పలేదా? లేదే. గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు. బాబాయ్ నువ్వు ఉండరా, తోడబుట్టినోడంట, తాగుపోతేదవా. వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తనుకుపోయాడు. పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు. చంద్రం అలా చేశాడా? బుద్ధులు ఎక్కడ పోతే, ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దాని పెద్ద కొడుకు కదా. ఎవరికో కడుంబండి నడుము నిరగొట్టి మంచంలో పడుకోబెట్టారు. కాని వాడిని అలా వదలరు. ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు. అరే, బయట వాళ్లే వీడి మీద జాలి పడుతున్నారు. మీరు వాడి మీద జాలి చూపించపోయినా పర్వాలేదు, కనీసం మనిషిగా చూడండి. ఎక్కువైంది రైడ్కి, బాగా ఎక్కేసింది. కొట్టాను కదరా. కొట్టేవలేరా బాబు, కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి. పేకలో ముందు కొట్టినోడిగా డబ్బులు ఇస్తారు. ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు. దాందేముంది, పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచిద్ది. అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే. వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా. ఉల్లిపాయలు నిమ్మచెక్కలు వద్దే. మంచి పని అవి కూడా పంపించు. పంపిస్తాంరా, ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతావు. అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్, అది మర్చిపోతాను కదా డైలీ తాగుతున్నాను. 3 ఏళ్ళ నుంచి తాగుతున్నావు, ఒక్కసారి బిల్లు కట్టావా? సిగ్గుందా నీకు? సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం? వద్దు, సీరియస్ అవ్వద్దు. మా అత్తో డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్. మరి నాకేం ఇస్తావు? నాకు ఫీల్ అవ్వక అదే ఇస్తానులే. సాలే ఆపు, పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తాను, కట్నం లాగానే ఇస్తానని. ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా చూడు, మర్యాదగా బిల్లు కట్టు, లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా, కనీసం ఉల్లి తొక్క కూడా ఇయ్యను. మళ్ళీ ఇవాళ నుంచి వీడికి మనకి సెల్లు. నీకు నాకు జోకులంటే అప్పటికేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు. అదే నీ ఫీలింగ్. ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతానులే, కళ్ళు పంపించా. సంతా నిన్ననేం లాభం రా, మా అత్తగారిని మాంగారిని అనాలి. నా నోటికాడ కళ్ళు లాగెత్తారు వాళ్ళు. చెప్తాను. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఎస్, ఇట్స్ అమేజింగ్. ఇంత బాగుంటుంది అనుకోలేదు. అందుకే కదా మిమ్మల్ని మా ఊరు తీసుకొచ్చింది. నాకు అసలు ఈ ఊరు వదిలిపెట్టుకోవాలంటే నచ్చదు. కానీ పార్టీ బిజినెస్ వల్ల 10 సంవత్సరాల నుంచి సిటీలో ఉన్నా. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరిని, పచ్చటి పొలాల్ని, అమాయకపు ప్రజల్ని చూడకుండా ఉంటే నాకు తృప్తిగా ఉండదు. ఇదిగోండి, అదే మా గెస్ట్ హౌస్. నమస్కారం. జాగ్రత్త, తీసుకో. ఏం నాగమ్మా, ఏంటి విశేషాలు? మా కట్టాలు తీర్చే దేవుళ్ళు మీరు వచ్చేసారు కదయ్యా, అంతకంటే విశేషాలు ఏముంటాయి? ఈయన మన కేంద్ర మంత్రి భాస్కర్ రాజు గారు ఉన్నారుగా, ఆయన అబ్బాయి మనోహర్ అని, ఈవిడ అతని భార్య దివ్య గారు. వీళ్ళు కొన్నాళ్ళు మన ఊళ్ళోనే ఉంటారు. వాళ్ళకి కావాల్సింది దగ్గరుండి చూసుకోవాలి. ఏంటి రండి. అయ్యా మేడం.
ఏంటి మీరు ఇక్కడ కిరీటం లేని మహారాజు అనుకుంటా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులండి, మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళకి మీరే దేవుళ్ళు అంతే కదా? అట్లా ఏం లేదండి, వాళ్ళ కష్ట సుఖాలు నేను చూసుకుంటాను. వాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా, అరే ఆ సామాన్ తీసుకెళ్ళి ఆ రూమ్ లో పెట్టి వెళ్ళు. ఆ రూమ్ లో ఏసీ ఉందా? ఆ రూమే కాదు, ఈ ఊరే సెంట్రల్ ఏసీ. ఫ్యాన్ కూడా అవసరం లేదు. కిటికీ తెరిస్తే గోదావరి నుంచి చల్లటి గాలి వస్తుంది. జస్ట్ ఫీల్ కంఫర్టబుల్. ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. మరి ఫుడ్ సంగతి ఏంటి? ఫుడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ భవానీ అని మంచి వంట అమ్మాయి ఉంది. ఆవిడ వంట తిన్నారంటే జీవితంలో మర్చిపోదు. ఓకే, నేను స్నానం చేసి వస్తాను. రిలాక్స్ రిలాక్స్. ఏ కొండయ్య, ఇట్రా సామాన్లను పెట్టేసావా? పెట్టేసాను. చూడు, నువ్వు వెళ్ళి ఆ భవానీ నేను రమ్మన్నాను. ఆమె గుంట్లో బాగలేదు, రాకపోవచ్చు అయ్యా. మరి ఎలాగయ్యా? వీళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళయ్యా. జనరల్ గా బయటకు రారు. నేను స్వయంగా రమ్మన్నాను కాబట్టి వచ్చారు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అమ్మ నాలో ఇంకా పసితనం పోలేదే, అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను. పెళ్లి చేసుకుంటే పసితనం పోద్దురా అంది. పసితనం పోద్దు కదా అని చేసుకున్నాను. మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను. పెళ్లికి కొనిస్తా అన్నయం కొనివ్వలేదు. ఓకే, కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా, అది కూడా ఇవ్వలేదు. మీరు ఎలాగా నాకేమెవరని అర్థమైపోయింది. అందుకే నేనే మీకు ఒకటి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ అమ్మాయిని ఉంచుకోండి. ఏం మాట్లాడరా? నేను అల్లుని అనుకుంటున్నారా, అడగాలి అనుకుంటున్నారా? ఏమన్నా మాంగారు మాట్లాడండి. నేనేం మాట్లాడినా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే. నేను ఇక్కడ కుక్కతో సమానం. మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు. నా కట్టం డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను. బావా, డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా? ఎందుకు ఆడపిల్లని ఏడిపిస్తావు? అయ్యి బాబోయ్, నేను దాన్ని ఏడిపిస్తున్నానా? మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మీరు నిజంగా దాని క్షేమం కోరేవాళ్ళే అయితే మా 25,000 ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు. తప్పకుండా ఇస్తాం బాబు. ఆడు దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది. ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా? ఇలా అయితే తెల్లారినట్టే. లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా. లోనా? బ్యాంక్ అన్నా మీ ఓనా? చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోలా, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరు ప్రయత్నం చేస్తే ఎవడిస్తాడా? ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు. ఇదంతా నాకు అనవసరం అండి. నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను. అలాగ బాబు, ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీ గురించి నలుగురే అనుకుంటున్నారు, నా గురించి బయట 40 మంది అనుకుంటున్నారు. అక్కడ కిళ్ళి కొట్టాడు, సారా కొట్టాడు, పతి పని మళ్ళీ ఎదవా, ఈడు కట్నం కూడా తెచ్చుకోలేని సవట అనుకుంటున్నారు. మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి. ఈసారి మాట్లాడా రాదు. బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకునైనా. మీ బావ వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకోనెక్కలేసిను. అప్పలనాయుడు గారు వచ్చారు. ఆయన ఒక్క మాట అడిగితే చాలు, ఆ డబ్బులు మొత్తం తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తారు. ఆయన చెప్తే 25,000 లోన్ ఇస్తారా? ఓరి పిచ్చోడా, ఆయన చెప్తే 25,000 ఏంట్రా, 5 లక్షలు ఇస్తారు. అయితే వెంటనే వెళ్ళి ఆయన కలుద్దాం. ఈసారి ఆయన స్నేహితులతో వచ్చారు. వంట చేయడానికి భవానం ముందు తీసురమ్మన్నారు. అయ్యో, నాకు ఒంట్లో బాగోలేదే. మన వాసంతి పని పట్ట లేకుండా ఉందిగా, వెళ్ళమనొచ్చుగా. వాసంతి పరా ఇంట్లో పనిచేసే కర్మ నాకేం పట్టలేదు. గుడ్డి కలెక్టర్ గారి ముద్దులు చెల్లండి. ఈవిడెక్కడా పనిచేయదు. మహారాణి అని. దానికి ఇష్టం లేదంటుంది కదా, వదిలే. నేనే వెళ్తాను. పదమేస్త్రి. పేరు శ్రీను, రేవుపాడు పంచాయతీ. ఏమయ్యా, ఒక బ్లైండ్ మ్యాన్ లోన్ గురించి కూడా పట్టించుకోకపోతేలా? రూల్స్ పెద్ద రూల్స్ చూశానులే. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజలకు ఉపయోగపడాలి గానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అవును, ఈ పెద్ద మనుషులు కోట్లు లోన్ ఇస్తారు. వాళ్ళు ఎగ్గొట్టినా పర్వాలేదు, కానీ పేదవాళ్ళకి మాత్రం ఇవ్వరు. ఇప్పుడేంటి, లోన్ సాయం చేస్తారా లేదా? లేదా చెప్పింది ఎక్స్ఎంఎల్ఏ కదా అని విని ఊరుకుంటారా? అది రేపే పంపిస్తున్నాను ఇద్దరిని. అయ్యా, అవ్వాలి పని అంతే. థ్యాంక్ యూ. రాజన్న, తన లోన్ శాంక్షన్ అయింది. రేపు బ్యాంక్ వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకోండి. మీరు మాకు చాలా సాయం చేశారయ్యా. చచ్చా, ఇందులో నేను చేసిందేముంది? అసలు ఆ లోన్ ఆపడానికి ఆడేవుడు? రూల్స్ ప్రకారం ఆ డబ్బు రావాల్సింది నీకే. ఏదో మాట సాయం చేశానంతే. ఆ మాట సాయం కూడా ఈ రోజుల్లో ఎవరు చేస్తారయ్యా? మీ వల్ల వీడి అక్క కాపురం బాగుపడింది. నమస్తే మేడం. నన్నెలా గుర్తుపట్టావు? మీరు వేసుకుని సెంటు వాసన పీల్చి. ఇతని పేరు శ్రీను. మన వంట మనిషి ఉందే భవానీ, ఆమె అబ్బాయి. ఓ, మీ మదర్ వంట సూపర్ గా చేశారు. ఆవిడ వంటే కాదమ్మా, వీడి పాట కూడా చాలా బాగుంటుంది. ఓ గ్రేట్. ఏం పాటలు పాడుతుంటావు? మనసులో అనుకున్నది పాటలా పాడుతుంటాను. దేవుడి గురించి, ఈ అందమైన ప్రపంచం గురించి. నువ్వివేవి చూడలేవు కదా. చినుకులు నేల మీద పడగానే వచ్చే మట్టి వాసన బట్టి వర్షం వస్తుందని తెలుసుకుంటాను.
అలాగే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం గురించి చిన్నప్పుడు అమ్మ చెప్పింది. చెట్లు, పూలు, వాటి రంగుల గురించి చెల్లెలు చెప్పింది. పత్రికల్లో వచ్చే కథలు, కవితలు, సమాజంలో జరిగే సంఘటనల గురించి రాజయ్య బాబాయ్ చెప్తాడు. అప్పలనాయుడు గారు లాంటి పెద్ద మనుషుల వల్ల మంచి మానవత్వం గురించి తెలుసుకున్నాను. అయితే నీ పాట ఖచ్చితంగా వినాల్సిందే. ఏది ఓ పాట పాడు. కొత్త పాట కట్టినప్పుడు పాడతాను. వెళ్ళొస్తాం బాబు గారు. అరే చెప్పడం మర్చిపోయాను రాజన్న, సిటీ హాస్పిటల్ కి నవీన్ అని జర్మన్ లో చదివిన కళ్ళ డాక్టర్ వస్తున్నాడు. ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన రాగానే కబర్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఒకసారి శ్రీను కళ్ళు చూపించు. సంతోషం అయ్యా. పుట్టుకతోనే గుడ్డివాడిని కదా, నాకు కళ్ళు వస్తాయంటారా? అరే ఒకసారి డాక్టర్ని కలవచ్చుగా. రాజన్న, లోన్ సాంక్షన్ అవ్వకపోతే నాకు కబుర్ చేయండి. అలాగే బాబు. అలాగే. అప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి. వచ్చింది. పెద్దోళ్ళకి ఫోన్లు చేసేయడం సులువే, కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇదిగా రికమెండేషన్ చేసడం ఈజీయే, కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కి అగ్నిస్ట్ గా లోన్ ఇవ్వడం కష్టం. ఆ సంగతి వాళ్ళకి తెలియడం లేదు. 5 నిమిషాలు ఆగండి, ఈ విషయం అప్పలనాయుడు గారు చెప్పొస్తాను. మరి అదే ఇవ్వడం కష్టం ఉన్నాను కానీ ఇవ్వడం లేదు కదా. చెయ్యొదలండి. సారీ. చూడు బాబు, ఆడు చూడలేడు. మీట్ అయిపోయి మీరు సగమే ఫుల్. అందుకే కదండి బ్లైండ్ కోట. ఇందులో నీకు వాటానా? కాదండి, మొత్తం ఆయనకి. అదేనండి, మా ఓడు చూడలేడు కదా, అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు. పోనీ సంతకం పెడతాడా? పెద్దండి, ఏలుముద్ర వేస్తాడు. ఎక్కడేమంటారు? అతనికన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుందైతే. డబ్బు కదండి, చూడలేని వాడికంటే చూసేవాడికే ఆత్రం ఎక్కువ. ఓహో, ఇదిగో అప్పుడప్పారావు, ఆ క్యాష్ ఫైల్ పట్రా. తీసురా. అదే, ఇదిగో బాబు, ఇక్కడ వేలి ముద్ర. అదే అలాగా. ఇదిగో క్యాష్ తీసుకో బాబు, తనుకో లెక్కెట్టుకో. తనుకో. ఏమండే, పనిలో పని ఇంకో ఏలుముద్ర ఏం చేయమంటారా? దేనికే? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు. ఈ వాట సరిపడినదైతే. లోన్ వచ్చిందా? వచ్చింది. అమ్మా, లోన్ డబ్బులు వచ్చాయట. అప్పలనాయుడు గారు చెప్పడం రాకపోవడం. అమ్మ వసంతి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఆ మేనేజర్ వంకర కన్నాడు, చాలా ఎక్స్ట్రాలు చేశాడు, నేనే మేనేజ్ చేశాను. అవునవును, ఈ డబ్బు కోసం వీడు చాలా కష్టపడ్డాడు. అమ్మా, ఈ డబ్బు నీ చేత్తోనే బావుకివు. ఏం బాబు, ఈ డబ్బంతా ఇప్పుడే కావాలా? ఇదిగో ఇదే నాకు నచ్చదు. ఇచ్చేయమ్మా, కనీసం అక్కపోయినా తీరుతుంది. మా బావ బంగారం, ఎప్పుడు మాట తప్పడం. బావా, ఇకనైనా అక్కని కంటతడి పెట్టించొద్దు. బావా, ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడక బావా. ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను? ఎవరి కోసం? మీ అక్కను సుఖపెడదామనే కదా. అల్లుడు, డబ్బు చేతికొచ్చేసరికి దేవుళ్ళ లాంటి మాంగారిని మర్చిపోతున్నావు. నిన్ను మర్చిపోతానా మావా? ఇదిగో నీ మామూలు మూలన పడ్డ ఈ మామూలు వసూలు చేసే బుద్ధి మాత్రం బాగలేదు. ఆ బోన్లో ఉన్నా బయట ఉన్నా పులి అల్లుడు. ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే. సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా. నువ్వు ఇంకా అలా సూత్రం నిలబడ్డావంటే వెళ్ళి బట్టలు సర్దుగా మన ఇంటికి వెళ్ళిపోదాం. భోంచేసి వెళ్ళొచ్చులే బాబు. మీరు ఇలాంటి తతంగాలేం పెట్టకండి. నువ్వు రా, బట్టలు సర్దు, మనం బయలుదేరదాం. వస్తాను మావయ్య. తొందరగా వెళ్ళు. ఉదయాన్నే వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు, కానీ రాత్రికి మీరు రౌడీ అనేది మొత్తం డబ్బులు దొబ్బేయడం అనుకో, ఇక్కడే ఉండిపోవచ్చు కూడా. బయలుదేరు. హాయ్, గాజులు అది చూపించు. బానే కదా? రండి బాబు రండి, దెబ్బ కొట్ట దొంగల ఎంత? ఒక్కోటి 10 రూపాయలు. 10 రూపాయలమ్మా. 10 రూపాయలకి రండి, చిన్నవేగా. ఈ ఒకటే వస్తాయమ్మా. రెండేసారి తీసుకుంటా. పర్లేదు బాబు, మళ్ళీ కొట్టండి. ఇదే ఆఖరు, ఈసారి తప్పకుండా పేలుస్తా. నీ వల్ల కాదులేరా. ఎందుకు కాదు బాబు, గురి చూసి కొట్టండి. చా మాకు తెలదు, గురు చూడకుండా కొట్టడానికి నీలా గుడ్డలం అనుకున్నావా? అనయ్య, నువ్వు కొట్టు. నేనా? భలేదానివే. నువ్వు తప్పకుండా కొడతావు. నాతో రాయిలా. అన్నయ్య, బెలూన్ దగ్గర లక్ష్మి గాజులు శబ్దం చేస్తుంది, సరేనా? అక్కడ పేల్చు. వినిపించిందా? ఇంకోసారి కొట్టు. వాసంతి, తగులుతుందంటావా? తప్పకుండా తగులుతుంది. ఇప్పుడు కొట్టు.
ఇదిగో అమ్మాయి, నువ్వు శ్రీను చెల్లివి కదా? అవును బాబు గారు. మొన్న మీ అన్నయ్యకి కళ్ళు డాక్టర్ గురించి చెప్పాను. ఆయన ఈ రోజు హాస్పిటల్కి వచ్చారంట. మేస్త్రి చేత లెటర్ పంపిస్తాను, వెళ్ళి కళ్ళు చూపించమని చెప్పు. అలాగే బాబు గారు. బ్లైండ్ సింగర్ కి చెల్లెలా? అవునండి. ఓహో, మరి ఆ అమ్మాయి? ఏమా, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు లక్ష్మి, శారదమ్మ కూతురు. పాపం మూగమ్మాయి. ఇంత చక్కని అమ్మాయి మూగదా? అవునండి, ఎవరు లేరు. వాళ్ళ నాన్న మొన్న ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అయ్యో పాపం. ఈ ఊరి జాగ్రఫీతో పాటు అందరి బయోగ్రఫీ కూడా బయహట్ అనమాట. నాయకుడు అయిన తర్వాత అందరి గురించి తెలుసుకోవాలి కదండి. ఏమయ్యా, బయలుదేరు. ఏమా, అన్నయ్య చెప్పడం మర్చిపోకే. అలాగే బాబు గారు. ఏ అన్నయ్య కళ్ళొస్తే మీ ఇద్దరికి ఒక దోశ చెప్పురా బాయ్. నోటొక్క దోశ. ఏంట్రా? నోటొక్క దోశ. అబ్బా, ఏంటండి కొడుతున్నారు? నేను ఎన్ని దోశలు చెప్పాను రా? ఒకటండి. నువ్వెన్ని చెప్పావురా? నోటొకటి. ఇంకా చెప్పేది ఉందండి. నువ్వు ఒక్కటి చెప్పింది కాక ఇంకా చెప్తావా? అది కాదండి. ఏది కాదురా, బిల్లు నువ్వు కడతావా నీ బాబు కడతావా? గురువు గారు మీరైనా చెప్పండి సార్. అబ్బా మేడ. నూటొక్క దోశ చెప్పింది కాక మీ గురుగారితో చెప్పిస్తావురా? కాదండి. ఒక్క దోశ చెప్పు. అలాగే బాబు. బొక్కలు ఎరగాది ఇస్తా. ఒకటి చెప్పోయా. దేవుడా, ఏంటి అగ్ని పరీక్ష? నోటికి నోటొకటి వచ్చేసిలా ఉంది స్వామి. టీ చెప్పమంటే దిక్కులు చూస్తావేట్రా? చెప్పు, ఒకటి చెప్పు. నరుకుతా. ఒకే ఒకటి ఏంటి? టీ రా, టీ వెయ్యాలా క్యాన్సిల్? అన్నం పెడతాను, ఒక టీ తీసుకుని గమ్మున రారా. ఓకే. ఏంటి బాబాయ్ పకీర్ ఏడుస్తున్నాడు? అబ్బా సీను, భలే సీను మిస్ అయ్యావయ్యా. పిచ్చ కొట్టుడు అనుకో, చీట వదిలింది. లక్ష్మి, అన్నయ్యకి లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నువ్వు వద్దులే. బాబాయ్, అప్పలనాయుడు గారు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని కొండతో లెటర్ పంపించారు. అప్పలనాయుడు గారు మాట అంటే మాట రసీను. ఏదమ్మా, వెళ్దామా? బాబాయ్, మేము వస్తాం. మీరెందుకులే అమ్మా, వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. అవునమ్మా, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే అన్నయ్య, పద. సీను, వెళ్దామా? రేయ్, కొట్టు జాగ్రత్త. అలాగే. సీను, వెళ్దారా? ఆప్టిక్ నర్వ్స్ లో ఏ ప్రాబ్లము లేదు. హీల్ డెఫినెట్లీ గెట్ సైట్. ఐ మీన్, కంటి నరాల్లో ఏ లోపం లేదు. కళ్ళు మరిస్తే చూపొస్తుంది. సంతోషం డాక్టర్ గారు. బాబాయ్, ఒరేయ్, నాకు తెలుసురా, నువ్వు అదృష్టవంతుడు. నీ తప్పకుండా చూపొస్తుంది. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏరా, డాక్టర్ గారు ఏమన్నారు? చూపు వస్తుందని చెప్పారా అన్నయ్య? తప్పకుండా వస్తుందన్నారమ్మా. నాకు కళ్ళు వస్తాయి. అమ్మని, నిన్ను, లక్ష్మిని, ఈ ఊరిని, అందరినీ చూస్తాను. ఎవరైనా కళ్ళు దానం చేస్తే తప్పకుండా చూపు వస్తుందన్నారు డాక్టర్ గారు. ఎవరో ఎందుకురా, నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా. నీకు నా కళ్ళే ఇస్తాను. నువ్వు ఇస్తావు, ఆడు తీసుకుంటాడు. కళ్ళు వస్తాయంట, కళ్ళు. అవునరా, నాకు తెలవగడుగుతాను. నీకిప్పుడు కళ్ళు వస్తే ఏం పీకుదామని? ఏం పీకుదామని? జనం నీకు డబ్బులు ఇస్తోంది,
నువ్వు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యాల్లాగా పాటల్లో ఇరగదీసేస్తావని కాదు, గుడ్డోడివని. కళ్ళొస్తే నేను ఏదైనా పనిలో చేరతాను నాన్న. అవునవును, నీకు పని ఇవ్వటానికే అందరూ తెరిసిపెట్టి కూర్చున్నారు ఇక్కడ. ఇదిగో ఒకటే గుర్తెట్టుకో, నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టావన్నమాట. ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు. మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం అమ్మా బిచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా శుద్ధుగానరా కొడక. కళ్ళు వస్తాయంట, కళ్ళు వస్తాయంట. పట్టించుకోకన్నయ్య, నీకు నా కళ్ళు ఇస్తాను. ఇవే ఇయ్యి, నువ్వు వాడి కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు ఊరంతా షికారులు కొడతాడు. నువ్వు గుడ్డి మండల పెళ్లి కాకుండా మూల కూర్చుందు. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్యకి కళ్ళు నేనిస్తాను. శబాస్, సెల్లంటే నువ్వేనే. ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి, రోగిష్టి తల్లి, గాలి తిరిగే నేను, కళ్ళేని ఈడు. ఈయన్ని పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల. ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానిగా మారబోయే సెల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ కుటుంబం అవుతుందే. చూడు, ఈ గుడ్డి మహారాజు కళ్ళు రానంత మాత్రాన మన రాజ్యానికి వచ్చిన నష్టమేం లేదు. అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి. నా సంగతి తెలుసుగా. వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటే పొద్దున్నే దరిద్ర మోహన్ ఇక్కడ కూకున్నా? లోపల బా. ఆ లెటర్ ఏంటే? వాడికి ఎవడో కళ్ళు వస్తాయని చెప్పాడంట. నీకెవడన్నా గొంతు వస్తుందని చెప్పాడా? లెటర్ అడుగు తిరుగుతున్నావు ఎలా? వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. అన్నయ్య అన్నయ్య ఏటిగట్టుకు వెళ్ళాడు. ఏంటిది? లెటర్ అన్నయ్యకి ఇవ్వాలా? సరిపదా. చెప్పారా అన్నయ్య? తప్పకుండా వస్తుందన్నారమ్మా. నాకు కళ్ళు వస్తాయి. అమ్మని, నిన్ను, లక్ష్మిని, ఈ ఊరిని, అందరినీ చూస్తాను. ఎవరైనా కళ్ళు దానం చేస్తే తప్పకుండా చూపు వస్తుందన్నారు డాక్టర్ గారు. ఎవరో ఎందుకురా, నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా. నీకు నా కళ్ళే ఇస్తాను. నువ్విస్తావు, ఆడు తీసుకుంటాడు. కళ్ళు వస్తాయంట, కళ్ళు. అవునరా, నాకు తెలవగడుగుతాను. నీకిప్పుడు కళ్ళొస్తే ఏం పీకుదామని? ఏం పీకుదామని? జనం నీకు డబ్బులు ఇస్తోంది, నువ్వు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యాల్లాగా పాటల్లో ఇరగదీసేస్తావని కాదు, గుడ్డోడివని. కళ్ళొస్తే నేను ఏదైనా పనిలో చేరతాను నాన్న. అవునవును, నీకు పని ఇవ్వటానికే అందరూ తెరిసిపెట్టి కూర్చున్నారు ఇక్కడ. ఇదిగో ఒకటే గుర్తెట్టుకో, నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టావన్నమాట. ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు. మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం అమ్మా బిచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా శుద్ధుగానరా కొడక. కళ్ళు వస్తాయంట, కళ్ళు వస్తాయంట.
పట్టించుకోకన్నయ్య. నీకు నా కళ్ళు ఇస్తాను. ఇవే ఇయ్యి. నువ్వు వాడి కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు ఊరంతా షికారులు కొడతాడు. నువ్వు గుడ్డి మండల పెళ్లి కాకుండా మూలలు కూర్చుందో గాని. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్యకి కళ్ళు నేనిస్తాను. శబాస్, సెల్లంటే నువ్వేనే. ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి, రోగిష్టి తల్లి, గాలి తిరిగే నేను, కళ్ళేని ఈడు. ఈయన్ని పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల. ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానిగా మారబోయే సెల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ అవుట్ కుటుంబం అవుతుందే. చూడు, ఈ గుడ్డి మహారాజు కళ్ళు రానంత మాత్రాన మన రాజ్యానికి వచ్చిన నష్టమేం లేదు. అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి. నా సంగతి తెలుసుగా. వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటే పొద్దున్నే దరిద్ర మోహన్ ఇక్కడ కూకున్నా? లోపల బా. ఆ లెటర్ ఏంటే? వాడికి ఎవడో కళ్ళు వస్తాయని చెప్పాడంట. నీకెవడన్నా గొంతు వస్తుందని చెప్పాడా? లెటర్ అడుగు తిరుగుతున్నావు ఎలా? వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటి అన్నయ్య? అన్నయ్య ఏటి కట్టుకెళ్ళాడు. ఏంటిది? లెటర్ అన్నయ్యకి ఇవ్వాలా? సరిపదా. అన్నయ్య, నన్ను ఒంటరిగా వదిలేయమ్మా. నా కళ్ళే కాదు, మనసు కూడా చీకటైంది. ఈ చప్పుల్లో నా బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మి నీకేదో చెప్పాలని రాసి తెచ్చింది, చదవనా? ఏం చెప్పాలనుకుంటుంది? శ్రీను, నువ్వేమీ బాధపడకు. నీకు నా కళ్ళిస్తాను. నీకు చూపు ఇవ్వగలిగే అదృష్టం నాదవుతుంది. అప్పుడు మన మనసులే కాదు, చూపులు కూడా ఒకటవుతాయి. లక్ష్మి, లక్ష్మి వచ్చిందా? అక్కడ ఉంది. లక్ష్మి, లక్ష్మి వచ్చింది. ఏయ్, 3 కాయలు రాసుకో. చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 3 కాయలు 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని. తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి. మనం ఉయ్యండి, చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తున్నాను అనుకున్నావా? బుద్ధి బలంతో. మొత్తానికి నీకు బుద్ధి లేదని ఎవడాడు? రండి రండి, నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే పొగాకు మొఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు, నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటి దాని నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? నీలాంటి ఈజీగా ఎదవని చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఎదవని చేసేస్తావేంటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఎదవని చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురుగారిని ఎదవని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు, అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. సుక్కమ్మ ఎవర్రా? మా గురువు గారు మరదలండి. ఏం చేస్తా ఉంటదా? బయటకు వస్తే కొడతా లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకి కరెక్ట్. మూడోసారి చొక్కమ్మన బయటికి తీసుకురావాలి. అలాగేనండి. చొక్కమ్మని నేను చూడక చాలా లేదు. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదే ఒప్పుకుంటాను. అయితే పని దానికి ఒప్పే. సరే పని ఏంటి చెప్పు.
అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రా చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ఆ ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తావు. రేయ్, ఇదా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు. ఎదవైపోయావు. ఒకటో సరే, రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి. చాలా సేపటి నుంచి చూస్తున్నాం. అంత నచ్చారా ఏంటి? విపరీతంగా. చల్లటి జ్యూస్ తాగు. ఈ జ్యూస్ నా తాపం చల్లార్చదు. ఎలా చల్లారుతుంది? ఇలాంటి ప్యూర్ న్యాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా తాపం పెరుగుతుంది. ఇంతకి ఇద్దరు ఎవరు నచ్చారు? ఎవరంటే? కరెక్టే. ఒకళ్ళకొకళ్ళు ఏ మాత్రం తీసిపోరు. ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం కష్టమే. అందుకే ఇద్దరు. Good. నీ కోరిక నేను తీరుస్తాను. నిజంగానా? నిజంగానే. కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం మీ నాన్న చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ విషయం దేనికి? నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేసి పెడతా. అమ్మో, అది కోట్లకి సంబంధించిన విషయం. ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం. అయినా నీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఊరికే దేవుడివి, నీకు రిస్క్ ఏంటి? చూడు, పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది. నా ఇమేజ్ ని పణంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను. నువ్వు నీ డాడీ నొప్పిస్తావు. ఓకే, డన్. ఎస్. బాబు గారు, వంట పని పూర్తయింది. సరే మనం వెళ్ళు. బాబు, సీనుకి లక్ష్మి తన కళ్ళిస్తానంది. లక్ష్మి అంటే ఆ మూగమ్మాయ కదా? అవును బాబు, లక్ష్మి కాడంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఇద్దరిది మంచి జోడి. సరే, నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా. వెళ్ళొస్తాను బాబు. ఆ అమ్మాయి కళ్ళే అందం. అవి పోకముందు నా పని ఎలా చూడండి. భవానమ్మా, ఏమా, ఆ డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు. అర్జెంట్ గానా? అర్జెంట్ అంటే సరేలే బాబు, అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురమ్మంటాను. చాచా, అక్కడ దాకెందుకు? మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది. అమ్మాయిని ఇక్కడ పంపించు, ఆయన చెప్పి ఫోటో తీస్తా. వెంటనే పంపిస్తాను. అవును, లక్ష్మి ఒకతే రాగలదా? కొంచెం బెరికే, మన వాసంతిని తోడిచి పంపిస్తాను. అలాగే, వెళ్ళరా, త్వరగా పంపించు. ఏంటి, ఏమంది? ఒక్క గాలానికి 2 చేపలు. అప్పలనాయుడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను. చాలా బాగున్నావు. నీలాగే ఇవి కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి చూడు. ఎంతసేపే పొద్దుబాటలే, తొందరగా వెళ్ళండి. వెళ్తున్నా అత్తయ్య. జాగ్రత్తమ్మా. సరే. ఏర్పాట్లన్నీ బానే చేసాం. ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు. కానీ ఇప్పుడు అప్పుడే రాదు, షాపింగ్ కని వెళ్ళింది. వచ్చినా ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేస్తాలే. అరే, రండి రండి రండి, లోపల రండి. గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా. రండి 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 రండి. రామ్మా, రా, రామ్మా, కూర్చో. పర్వాలేదండి. అరే, నా ఇల్లు అంటే మీ ఇల్లు. మీకు సీను అంటే ఎంత అభిమానమో నాకు అంతే. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు? ముందు ఈ జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి, పర్లేదు. తాగమ్మా, తాగు తాగు, తీసుకోండి.
అంటూనే చిన్నదో. ఏంటి నాగమ్మా, ఏంటి విశేషాలు? నా దగ్గరే ఉన్నాయి అయ్యా విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్ళారు. ఫోటోనా? ఎందుకు? కళ్ళు ఇవ్వబోయే వాళ్ళ ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట. అలాగా? నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నువ్వు అదృష్టవంతుడు రా సీను. సరే, నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు అటేనా? అటేపే. మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా? ఏమైంది? షీఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్. డోంట్ వరీ. ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది. డబ్బిచ్చినా తీసుకోవడం లేదు. ఏవైనా అల్లరి చేస్తుందేమో. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే... ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా, కానీ నా సంగతి మర్చిపోకు. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు అమ్మాయి సంగతి చూడు. అరే ఏమైంది? ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? భయపడకమ్మా, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. మనోహర్కి నువ్వు చాలా నచ్చావు. నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నువ్వంత మంచి పిల్లవి. ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు. జరిగింది పొరపాటు నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చిన్న పిల్లవి కాదు, అర్థం చేసుకో. గొడవ చేసినా, ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను, మీ అమ్మని, నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగులబెట్టేస్తా. అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఎవరిస్తారు చెప్పు? మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం. అదేగా నీ కోరిక? నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక నేను తీరుస్తాను. ఏంటి? బాబు గారు, సెంట్ వాసన దివ్యం గారా? వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట. అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు. శ్రీను, నమస్కారం బాబు గారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట. లక్ష్మి ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. లక్ష్మి, ఫోటో తీయించుకున్నావా? ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు, కళ్ళు వచ్చాక చూసుకుంటాను. వాసంతి ఏది? అది కూడా ఇక్కడే ఉంది. వాసంతి చెప్పింది గుర్తుందిగా? ఇక్కడేం జరగలేదు, ఎవరికి ఏం తెలీదు. నువ్వు బయట చెప్పు, బుద్ధివంతరాలుగా బిహేవ్ చేయి. శ్రీను బయట ఉన్నాడు. మేము వెళ్ళొస్తాం బాబు గారు. నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడని కబురు చేస్తా. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు గారు? చా, అంత మాట నాకు. నీ కోసం, నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా. రా లక్ష్మి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎదవ మాటలు మాట్లాడితే తప్పు, కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్, నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికి తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి. తొందరలో లెక్కెట్టించండి, మా గురుగారు ఏదో కదో తెలిసిపోద్ది. చూసావా, మీ వాళ్ళు కూడా నువ్వు ఎదవ అవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం? అది కాస్క లేవు. ఏంటయ్యి సొక్కలో? నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా. అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలితే కట్టుకొచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా, నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా?
ఈనాటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. వేదికను అలంకరించిన మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి గారికి, రాజన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు. మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ విషయం మీకు తెలుసు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడది వంటింట్లో కుందేలనేది ఆనాటి మాట. కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా, అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా 24 గంటల్లో మీకు న్యాయం చేస్తానని, అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు, చీరలు పంపిణీ కార్యక్రమం. ఏ రంగమ్మత్త, బాగున్నావా? సచ్చినోడా, అత్త నా పిలిపేంట్రా పిల్లనిచ్చిన అల్లులాగా. ఇప్పుడు నేనేమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నావు? ఆ పాసినోడితో ఏవైనా అంటావు. రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు. నేనైతేనా పీక పిసికి రేవులో తొక్కేసేదాన్ని. నీ మొగుడిని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని చెప్పావంట కదా. సచ్చినోడా, ఎవడ్రా కొట్టుకొచ్చింది? ఏమో, ఊర్లో అందరూ అలా అనుకుంటున్నా, నాకేం తెలుసు? అబ్బా రంగమ్మ, వాడిని వదిలే. నీకేం కావాలి చెప్పు. 2 ఇడ్లీ పార్సల్ కట్టించి 2 రస్కలు ఇయ్యి. 102 ఇడ్లీ పార్సెల్, అందులో 100 క్యాన్సెల్. రంగమ్మత్త, దోశ వేడిగా ఉంది, ఒకటి కట్నా? తగలడు. ఇదిగో. వేరేదివు రంగమ్మ. దానికేం బానే ఉందిగా. ఏమైందా సీను? ఈ నోటేదో అతికినట్టుంది బాబాయ్. పర్లేదురా, మన రంగమేగా, తీసుకో. కాస్త మంచిలు పడరా. నువ్వేనయ్యో రాజన్న, చూసి చున్నట్టు వదిలేస్తావు. అమ్మో వీడా, కళ్ళున్న వాళ్ళకన్నా చూపు ఎక్కువ. ఓ పట్టా నదలడు. మరి ఏమనుకున్నావు? వీడున్నాడు ధైర్యంతోనేగా బయటకెళ్ళింది. ఇదిగోండి. ఈ నదులు వెళ్లాల్సింది. నిన్ను నీ హోటల్ అమ్మేసేవాడు. నీకు తెలిసిపోయింది. ఇదిగో తీసుకో. ఏమన్నావు అలా ఉంది? నిజం నిప్పు లాంటిది గురువు గారు. మనం ఇక్కడ అన్నాం, అక్కడ కాలింది. నేను రాగదు. వాళ్ళ సంగతి సరే గాని మీటింగ్ ఎలా జరిగింది బాబాయ్? అదిరిపోయిందిరా. అప్పలనాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఓ ఆణిముత్యంరా. అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే పేదోడికి ఎంతో మేలు జరుగుతుంది. నిజమే బాబాయ్, దేవుడు లాంటి మనిషి. లేకపోతే నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తాడా? వర్షం వచ్చేట్టుంది. వర్షం వచ్చేట్టుంది. బయట సామాన్ ఉంటే లోపల పడేయండి. ఓకే గురుగారు. ఆలస్యం అవుతుంది, బయలుదేరు. లక్ష్మి, ఇంకోసారి నువ్వు సామాన్యుడు కాదోయ్. మీకు ఢిల్లీ నుంచి ఫోన్. హలో డాడీ, ఐఎమ్ ఫైన్. అబే అలాంటిదే లేదు, ప్రామిస్. ఇదిగో ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. డాడీ మేనేజ్ చేయండి. హలో భాస్కర్ రాజు గారు, నమస్కారం అండి. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి. చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు. అలా ఏం లేదండి. అవును, అక్కడ ప్రాబ్లంతో సాల్వ్ అయిందండి. ఆహా, ఓహో, అయితే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమండి. అక్కడంతా సర్దుపోయాక నేను వచ్చి తను అప్పచెప్తాను. సరేనండి, ఉంటానండి. హాయ్. మీ నాన్నకి నీ మీద చాలా నమ్మకమయ్యా. నువ్వు బుద్ధిగా ఉన్నా అంటే అసలు నమ్మటం లేదు. ఎవరో వచ్చారు. అయ్యా రమ్మన్నారంట. 4 దొబ్బులు పెడదామని. ఏరా సీను సంపాదనంతో లాక్కెళ్ళి తాగి తగిలి పెడుతున్నావంట? అబ్బే లేదండి, ఎవడో గట్టిన గుడ్నా కూడా చెప్పుంటాడు. చంపేస్తా అబద్ధాలు ఆడితే. రౌడీ రాత్రి మీ నాన్నలా పడి ఉండాలా? అవును, నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడండి.
ఈ గాలి తిరుగులు మానేసి బంగ్లాకి వచ్చి పని చేయొచ్చు కదరా. అలాగేనండి. పెగ్గేస్తావా? అది మనిషినండి. చా నిన్ను బుద్ధిగా ఉండమన్నాను గాని ఓవర్ యాక్షన్ చేయమనలే. నీళ్ళ సోడానా? ఏం వద్దండి. అది ఇది కలిపితే మనలో దంపోద్దండి. అలా తాగితే లివర్ పాడైపోతుంది. వాడికి బ్రెయిన్ లివర్ రెండూ లేవు. కూర్చో. ఏంట్రా మీ అమ్మ పనిలోకి రావట్లేదు? ఆ ముసలిది అంతేనండి. 2 రోజులు పని చేస్తే 4 రోజులు మూలం పడి ఉంటది. ఓహో, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకివ్వు. ఏం లేదురా, ఆవిడొస్తే మనోరికి పులుసులు వండిద్దాం అనుకున్నాను. ఒంట్లో బాగాలేదన్నావుగా, ఫోన్లే. భలేవారండి, మా సెల్ని పంపిస్తాను, అది ఇంకా బాగా ఉంటుంది. పంపించు. హాయ్, ఉంటానండి. నా తంత్రం ఏంటో చూసావా? మంత్రం నేర్పినవాడు మాంత్రికుడు, తంత్రం నేర్చినవాడు మంత్రి. మీ అమ్మేది? ఏంట్రా, నీకు నేను అమ్మను కానా? ఇదిగో డబ్బు. ఎక్కడిదిరా డబ్బు? డబ్బిచ్చే ఒగ్గోలా, ఇవ్వకపోతే ఒగ్గోలా. నీ ముద్దులు కొడితే నేను కొట్టు రాలేదు, అప్పలనాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ఇచ్చారా? సరేలే. బాబు గారి ఇంట్లో పులసలో ఉండాలంట. నాకు ఒంట్లో బాగోలేదురా. నిన్నెవడ వెళ్ళమన్నాడే? ఏ వాసంతి, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళు. ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పించాయి. ఒరే ఆగరా, దాన్ని ఏమనుకో. ఏంటమ్మా గొడవ? చూడన్నయ్య, నన్ను కొడుతున్నాడు. ఏంటన్నయ్య ఎప్పుడు దీన్ని ఏడిపిస్తుంటావు? నువ్వు ఏడోకమ్మా, ఏడోక. దొంగేడుపు రేయ్, దీన్ని నువ్వే చెడగొడుతున్నావు. చిచి, ఏదో కొంప. వీళ్ళని ఎవరిని నేను బాగు చేయలేను అంతే. బాగుపడరు వీళ్ళు. ఊరుకో వాసంతి. వాసంతి, 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 నా మీద కోపమా? మీరు గొప్పవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, మీ మీద మాకెంత కోపం? మమ్మల్ని ఇలా వదిలేయండి. చూడు వాసంతి, నువ్వు నన్ను వాళ్ళలాగే చూస్తున్నావు. అందరూ అనుకుంటున్నట్టుగా నేను మనోహర్ భార్యను కాను. నమ్మలేకపోతున్నావు కదూ? 10 రోజులు తోడుగా ఉంటే 25,000. అదే మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్. కాల్ గర్ల్స్ అని ఇంగ్లీష్లో చెప్తే గొప్పగా అనిపిస్తుంది. నీకన్నా పేద కుటుంబంలో పుట్టిన పెద్ద కూతుర్ని. మొదట్లో నేను నీలాగే మోసపోయాను. ఢిల్లీలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి సెలవుల పేరుతో ఇంట్లో అందరికీ బట్టలు వస్తువులు తీసుకెళ్తాను. నా కోసమే ఆశగా ఎదురు చూసే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగానే నాకు బ్రతకాలనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. మీకు కష్టం వస్తే మనసారా ఏడవగలరు. అలా ఏడవడానికి కూడా అవకాశం లేనంత గొప్పదాన్ని నేను. ఏడవకు, జరిగిందంతా ఒక పీడకలనుకో. మీ అన్నయ్యకి కళ్ళు రావడానికి ముడుపు చెల్లించాననుకో. బాధపడుకో. ఒక స్నాప్ తీసుకుంటాను. స్మైల్, స్మైల్. గుడ్. డోంట్ వరీ, టేక్ కేర్. ఏంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదమని ఒప్పుకోపోతే పాక తగలడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యో చాలు, ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ 4 సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఎర్రోడ్లా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా. పేల్చేస్తారు. అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకర్. సిగరెట్ ప్యాకెట్. యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. సూపర్ డ్రైవింగ్.
ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే హే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లహే విమానం హెలికాప్టర్ అని సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా, ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడా హే అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు, నాకు ధైర్యంగా ఉంది నేను వెళ్ళి చూసొస్తా అన్నాడు. వచ్చాడు రా వస్తున్నా. ఈడు చూస్తాడు, వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా, నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను, అయ్యేమి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డుర్ర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే. డుర్ర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే. మరి ఎదవెవరో నేనే కదా. నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మని రమ్మనా. నేను పిలవను. ఓన్లీ నేనే లోనికి వెళ్తాను, అక్కడే బెటర్. వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటరు. సుక్కే అన్న పిలుస్తున్నా కదా. ఏంటి ఇది? ఏంటి ఆ ఒళ్ళు తెలియకుండా బట్టలు కుట్టడం? అలా కుడితే పాడైపోవు. లక్ష్మి రాసిను రా. దీనికి ఏమైందో ఏమో, ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉంటది. ఏం పిల్ల ఏం నేను కనుక్కుంటాలే. లక్ష్మి ఏమైంది? అక్క రాత్రి కూడా నిద్రపోకుండా ఏడుస్తానే ఉంది. ఆపరేషన్ దగ్గర పడుతుంది కదా, ఆ భయమే ఉంటది. ఆ భయమేమీ లేదంట. మరి ఎందుకు ఏడుస్తుందంట? సీను ఇక్కడున్నావా? నీకోసం ఇంటికెళ్ళి వస్తున్నాం. దేనికి బాబాయ్? పంతులు గారు మన వాసంతికి మంచి సంబంధం తీసుకొచ్చాడు రా. మన వాసంతికా? అవును, పిల్లవాడు బుద్ధిమంతుడు, మన పక్కూరే, ఒకడే కొడుకు. అతను మన వాసంతిని జాతరలో చూశాడట, పిల్ల నచ్చింది, సంబంధం కలుపుకోవడానికి కబురు చేశాడు. వాసంతికి అప్పుడే పెళ్ళా? అప్పుడే అంట వింట్రా, పైసా కట్టం అక్కర్లేదంట, మన పిల్ల ఆ ఇంటికి కోడలనిపిస్తే చాలంట. బాగుందనుకో, కానీ ఇంకా కానీ ఏంట్రా, కాళ్ళకాడికొచ్చిన సంబంధం. మన కష్టాలు మనకి ఎప్పుడు ఉండేయే. మనం బాగుంటే మాత్రం మంచి సంబంధం దొరకొద్దు. సరే అను. మీరంతా ఉండగా నాకెందుకు భయం? సరే శుభం. ఇంకా ఆలస్యం ఎందుకండి, మంచి రోజు చూసి కబురు పెడతాను. మంత్రులు గారు మీరు ఆ పనిలో ఉండండి. జాగ్రత్త. మా నాన్న ఈ నల్లుడు గారినండి. నమస్కారం అండి. నమస్కారం. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. అప్పటి నుంచి బళ్ళోకి వెళ్ళడం మనిషి పనిలోకి వెళ్ళాను. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానండి. ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఎక్కడ పొలం 50 గొర్రెలు కూడా ఉన్నాయండి. తల్లిదండ్రులు లేరంటున్నావు, ఆస్తిపాత్రులు బాగా ఉన్నాయంటున్నావు, పైగా ఒంటరాడివి అంటే చెడు తిరుగుళ్ళు అయ్యి ఉన్నట్టేగా. అబే మా వాడు చాలా బుద్ధిమంతుడు. నేను స్వయాన వీడికి మేనమావని. నాకు ఆడపిల్లలుంటే వీడికే ఇచ్చేవాడిని. అత్తగా తమరు మనసులో ఎట్టుకోకండి, ఆడపిల్లని ఇస్తున్నాం కదా, మా అనుమానాలు మాకుంటాయి. మరి మా మాంగారికి అనుభవం ఎక్కువ తమ్ముడు. ఈయన గురించి తెలుసుకోకుండా మా అత్తయ్య నుంచి పెళ్లి చేశాడు ఈయన మాంగారు. తర్వాత దెబ్బతినాలే. వాసంతి, ఏంటా గుసగుసలు? అక్కడ అందరూ వచ్చేసారు. తీసుకో, కాఫీ తీసురా. త్వరగా త్వరగా రండి. అయ్యా, ఉభయులు ఇష్టపడ్డ తర్వాత ఇంకా ఆలస్యం దేనికి?
ఈ మాఘమాసంలో 12వ తేదీ మంచి ముహూర్తం ఉంది కానిచ్చేయమంటారా? 12వ తేదీ అంటే మరీ దగ్గరైపోతుందేమో. తేదీ మారితే మాత్రం నువ్వేం చించగలవురా? బావా నువ్వేం టెన్షన్ పడకు, నీకు నేను హెల్ప్ చేస్తాను కదా. పెళ్ళైన తర్వాతే మా ఇంటికి వెళ్తాను. నా కూతురు గురించి నేను చెప్పేది ఏముందండి, అంతా తమకు తెలిసిందే. ఇక పెళ్లి అంటారా, పెద్దమ్మాయి కంటే లెవెల్లో చేస్తా పెళ్లి. ఏమలుడు? అవును, అలాగే సింపుల్ గా చేద్దాం. తీసుకోండి, ఏదో మాకు తగ్గట్టుగా చేశాం. ఎరా సీను, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? బానే జరుగుతున్నాయి బాబాయ్. వస్తుంటే దారిలో అప్పలనాయుడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిశారా? మన వాసంతి పెళ్లి చూపులంటే వాళ్ళు వస్తామన్నారు. అదిగో వస్తున్నారా? నమస్కారం బాబు గారు. దండవండి బాబు. లెగవలేని మడిచిని మనసులో ఎట్టుకోకండి. పర్వాలేదండి. ఏం శ్రీను, వాసంతి పెళ్లి మనకు చెప్పకుండా చేద్దామనుకున్నావా? మీలాంటి పెద్దవాళ్ళని మా ఇంటికి పిలిచి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరికే అన్నాను లేరా. వాసంతిని పెళ్లి చేసుకుపోయి అదృష్టవంతుడెవడు? ఈ కుర్రాడేనా? నమస్కారం అండి. ఈ కుర్రాడు బాబు గారు చాలా బుద్ధిమంతుడు. మీరు కూర్చోండి. పర్వాలేదు కానివ్వండి, మేము బయలుదేరుతున్నాం. ఏమైనా అవసరం ఉంటే నాకు కబురు చేయండి. ఎంత దూరం వచ్చారు? కాస్త కాఫీ అయినా తీసుకుంటే. ఒరే బాబుగారు, మన ఇంట్లో కాఫీ తాగుతారా? చాచా, నాకు అలాంటి పట్టింపులేం లేవండి. పైగా వాసంతి స్వయంగా చేసిన కాఫీ ఎందుకు తాగకుండా వెళ్తాం? ఏం మనోహర్? అవునవును తాగుదాం. అమ్మా వాసంతి, బాబు గారు కాఫీ పట్టరా. అలాగే మా వద్దు. పెళ్లి ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారు? వచ్చే నెల 12వ తేదీ అంటున్నారు. ఇంత తక్కువ టైంలో ఏర్పాట్లన్నీ ఎలా చేయాలో తోచట్లేదు. దాందేముంది, నేనున్నానుగా. మన వాసంతి ఇంకో ఇంటిది అవుతుందంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరున్నారు? మీరు ఆ మాట అన్నారు, వాడికి అదే చాలు. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి సాయం చేస్తున్నట్టు ఉంది బాబు. అవును శ్రీను, నిన్నిలా కళ్ళు లేకుండా పుట్టించినందుకు ఆ దేవుడి మీద కోపంగా లేదా? కళ్ళుండి ఎవరు మాత్రం ఆ దేవుడిని చూడగలుగుతున్నారు? ఆయన గురించి పాడుకునే గొంతిచ్చాడు, అదే చాలు. నువ్వు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి రాముల వారి గుళ్ళో పాట పాడతావు చూడు, ఆ పాట ఒక్కసారి పాడవా? పాడు, విందాం. ఓ సిగ్గా. మా సావసగాళ్ళందరూ పెళ్లి కూతురు ఎలా ఉంటుందని అడిగారు. కడిగిన ముత్యం ఎలా ఉంటుందని చెప్పాను. నీ చెప్పింది నిజమేగా? కృష్ణ రామ అపద్బాంధవ పరంధామ నాయన. ఏంటమ్మా? ఏమిటిదంతా? చనిపోయిన వాళ్ళ కళ్ళు పెడితే చూపిస్తుందో రాదో నాకు తెలియదు. కథల్లో ఏవో రాస్తుంటారు, అవేం పట్టించుకోకు. వాసంతి తను చనిపోయి ప్రియుడి కోసం కళ్ళు దానం చేసిన ప్రియురాల కథ చదివింది. చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేయాలంటే ఏం చేయాలని అడుగుతుంది. అయినా నువ్వు బతికొండగానే నీ కళ్ళు ఇవ్వబోతున్నావు కదా, చనిపోయిన వాళ్ళ కళ్ళు ఏం చేస్తారో నీకెందుకు? వాసంతి, దీనికి కొంచెం అర్థమైతే నువ్వన్నా చెప్పు. ఏమిటో లక్ష్మి, మనం అన్నయ్య కోసం అన్ని మర్చిపోదాం అనుకున్నావు కదా. చూడు లక్ష్మి, అన్నయ్య చూపొస్తే ముందుగా నిన్నే చూడాలని తన కోరిక. ఆ సమయంలో నువ్వు లేకపోతే అన్నయ్య తట్టుకోగలడా? తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎవరైనా కళ్ళు దానం చేయాలని ఐ బ్యాంకుకి అప్లై చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు తీసుకుంటారు గాని బతుకున్నప్పుడే కళ్ళు తీసుకోవడం అనేది నేను ఎక్కడ వినలేదు. డాక్టర్ తో కూడా మాట్లాడాను, అన్ని రెడీ అని వాళ్ళతో చెప్పావు. అవునులే, ఎన్నికల టైంలో ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఆ తర్వాత మర్చిపోదాం. ఇది కూడా అంతే, అవసరానికి అబద్ధం చెప్పాను. జస్ట్ ఫర్గెట్ ఇట్. మీరు అసలు మనుషులేనా? ఛీ! మీ వల్ల సీనుకి కళ్ళొస్తాయనే భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని దిగమింగుతూ శవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. ఏ దివ్య, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదమ్మా. ఎందుకు మాట్లాడకూడదు? నేను ఆడదాన్నే.
ఆ అమాయకురాళ్ళు పోగొట్టుకునే దాని విలువ నాకు బాగా తెలుసు. షటప్. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తోటి. మనోహర్, ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నావేంటి? ఇది వైఫ్ ఏంటి సార్? జస్ట్ కీప్. ఎక్స్ట్రాలో మాట్లాడకుండా నోరు మూసుకొని పడుండు. రేయ్, మన మధ్య ఉన్నది కేవలం 25,000 అగ్రిమెంట్ మాత్రమే. దానికోసం నువ్వు చేసే ప్రతి వెధవ పనికి నీకు తోడుండాల్సిన అవసరం నాకు లేదు. అయితే నీ అవసరం కూడా మాకు లేదు. గుడ్ బై. ఏంటి మనోహర్ ఇంత ఆవేశపడుతున్నావు? నన్ను చూడు, భూకంపం వచ్చినా చలించను. పోతే పోనివ్వండి సార్, దాంతో బోర్ కొట్టేసింది. అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం అంత ముంచేసిందనమాట. కరెక్టే. వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాక్కుండానే మత్తెక్కుతుంది. అవును, వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు. ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది. చాలా రిస్క్ గా ఉంది, కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా. సారీ అండి, ఇంత రాత్రప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. పర్వాలేదమ్మా, ఈ వేళప్పుడు బయలుదేరావు. జాగ్రత్త. ఉంటానండి. వెళ్దామా. ఎవరు? మేస్త్రి గారా? అవును సీను. అమ్మ ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆహా, మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట. అమ్మకు బాగాలేదు కదా, కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు. అయ్యో, నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే. సరే, లక్ష్మిని తీసుకెళ్తా. వాసంతి, వాసంతి. అక్కడికి నేను వెళ్ళనన్నయ్యా. అమ్మమ్మమ్మ ఎల్లద్దే, నువ్వు మైసూరు మహారాణివి. ఎడితే నీ పరుగు పోదు. ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు. పాపం ఆయన కోతంత బొబోండి పెడితే మనకేమన్నా నట్టమా? ఈ శ్వాసం లేని కుక్కనే. ఇలా అమ్మా వాసంతి, ఏంటమ్మా ఇది? అమ్మకు ఒంట్లో బాగాలేదు కదా. నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా. నాన్నన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా. నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా. పెళ్లి దగ్గర పడే కొద్దీ నాకు దిగులు ఎక్కువ అవుతుందమ్మా. నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి. ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా. నా మాట విని వెళ్ళిరా అమ్మా. వాళ్ళ దయ దక్షిణాలతో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. ఏంటి వాసంతి, ఎంత చెప్పినాను? పెళ్లి విషయం ఒకటే కాదు, అప్పలనాయుడు గారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా? అలాంటి ఆయనకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు. నా కోసమైనా వెళ్ళిరా అమ్మా. వెళ్తానన్నయ్య, నీకు చూపు రావటం కోసం తప్పకుండా వెళ్తాను. పిచ్చి పిల్ల. అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి. ఏమండి, బాగున్నారండి? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. నేను ఆ రోజు బస్సులో కలిసానే. ఓ, బస్సు, కళ్ళజోడు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక. పర్లేదండి బాబాయ్, నీకు చెప్పాను చూడు, బస్సులో కళ్ళజోడు వేసుకుంటే కళ్ళు తెరిపించిందని. ఆ అమ్మాయా? చూడమ్మా, మా సీను చెల్లెలి పెళ్లి, మంచి చీరలు చూపెట్టు. అలాగే, రెండు అక్కడున్నాయి. రాధిక, వీళ్ళకి చుడిదార్ చూపించు. ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే. ఆవిడ గుర్తుపట్టావిట్రా? నువ్వే ఆ అమ్మాయిని గుర్తుపట్టావు. ఇది గద్వాల్ సారీ అండి, పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది. చూడండి, అంచు అయితే ఇంకా బాగుంటుంది. ఇదా ఇదా? అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి. ఓ, బ్రహ్మాండంగా ఉంది. వాసంతకి చీర బాగా నప్పుతుంది. ఏ కలరు? మెజెండా కలర్ అండి. అదేం కలరు? ఎరుపు, పసుపు, నీలం కలిసిన ఓ రంగు. ఓహో, నాకు తెలియని కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఓ, మ్యాచింగ్ బ్లౌజా? అక్కడున్నాయి రండి. లక్ష్మి ఏదో సైగ చేసింది, నాకు అర్థం కదా. ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా. ఎందుకు అర్థం కాదు? ఆడాళ్ళ మాటలు ఆడాళ్ళకే అర్థం అవుతాయి. సరే, మీరు బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళండి. నీ హోటల్కి వెళ్తాను. ఆ పకిరిగాడు కొట్టి అమ్మాడే ఉంచాడు ఎదవా. ఎందుకు బాధపడతావు?
నీకు నిజం చెప్పనా, నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు. నాతో పాటు ఢిల్లీ వచ్చే, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా? మీ నాన్న నువ్వు ఒకడే వస్తాను ఎదురు చూస్తున్నాడు, జంటగా కాదు. లోపలికెళ్ళు. వసంతి, నువ్వు చాలా తెలివిగలదానివి, నాకెంతో సహాయం చేశావు. ఇదిగో ఈ డబ్బు తీసుకో, అవసరమైతే ఇంకా అడుగు, మొగమాట పడకు. లక్ష్మి, పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. తెరాసీను పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా? ఉన్నాగమ్మా. మరి పెళ్లి కూతురు కనపడదే? తను రాలేదు, నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం. ఓహో, కాబోయే వదిన మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం చెలాయిస్తుందన్నమాట. లక్ష్మి, ఆ చీర లేవు. ఇదిగో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరికి? నీకే. నాకా? ఏంటి, నచ్చలేదా? నచ్చకపోవడమా తండ్రి? నా కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంతమంది ఉన్నా పండగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా. నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన. నా ఆయుష్ కూడా పోసుకుని 4 కాలాల పాటు చల్లగా బతుకయ్యా, చల్లగా బతుకు. నాగమ్మ, ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాను. పెళ్లిలో అడావిడంతా నాదే కదా సీను. ధరలు బాగా పెరిగిపోయాయి, అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం. బావా, ఈ పూల సొక్క ఎవరికి? నాన్నకి. మామయ్యక. ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలినట్టు గుడ్లు అప్పకించి చూస్తావు? నేను చొక్కా వేసుకోకూడదా? నువ్వు చొక్కాలు వేసుకోవడం ఎప్పుడు చూడలేదులే. ఇప్పుడు వేసుకుంటాను చూడు. తట్టుకోలేములే. అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. అక్క, వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు. నచ్చిందని చెప్పి లేత వదినకి ఇచ్చేస్తాడు. చూడవే, ఈ చీర నీకు చాలా బాగుంటది. వాసంతి, బాబుగారు ఏమన్నా చెప్పారా? భగవంతుడా, ఏంటి? మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది. లక్ష్మి ఇక్కడే ఉంది కదా. నీకెప్పుడు ఇదే గొడవ. ఈ లక్ష్మి కదా లక్ష్మి అంటే, ధనలక్ష్మి 2 నోటు కట్టలు తీసుకొచ్చింది. మన లాటరీ కొట్టేహం. అమ్మయ్యా, ఇక అంతా సవ్యంగా జరిగిపోతుంది. మన వాసంతి అదృష్టవంతురాలు. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పి. ఏంటమ్మా తలనొప్పా? తగ్గిపోతుంది అన్నయ్య. దీనికి కాస్త అమృతాంజనం రాయండి అమ్మా. ఏం లేదు, ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా. ఓహో, అలాగా. వాసంతి, వాసంతి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల? వాసంతి, వాసంతి, నేను రాత్రి ఆడ మనిషి ఎవరు బిడ్డి మీద దూకి పడిపోయిందంట. చీకట్లో మనిషి ఎవరో తెలియలా. పాపం ఆ పిల్ల చాలా మంచిదిరా, పెళ్లి కూడా కుదిరింది. ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు, ఆడి చెల్లెలు వాసంతిది.
రే రండ్రా, రే గమ్మున రండ్రా. జాగ్రత్త. అయ్యో వాసంతి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. నా బిడ్డ, నా బిడ్డ వాసంతి, వాసంతి వచ్చిందా? దేవుడా దేవుడా నన్ను ఎందుకు తీసుకుపోలేదురా? బాబాయ్, వాసంతిని ఇంకా తీసుకురాలేదా? తీసుకొస్తారులేరా. బాబాయ్, వాసంతి దహన సంస్కారాలు చెరువుగట్టు పక్కన చెట్టు కించేద్దాం. అలాగేరా, అలాగే. చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కిందే ఆడుకునేవాడు. అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికే వెళ్ళి కూర్చునేది. వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుద్దాం అనుకుని పిలవకుండానే అందరూ ఇలా వచ్చారు బాబాయ్. వాసంతి, వాసంతి, వాసంతి. అమ్మ తప్పుకోండి, అమ్మ తప్పుకోండి అమ్మా. జాగ్రత్త. అమ్మా వాసంతి, 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 అమ్మా, 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 వాసంతి, వాసంతి. అదిగో మీ నాన్న పిలుస్తున్నాడమ్మా. చూడవే, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. అమ్మా లక్ష్మి, ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడవే. అమ్మా లక్ష్మిని చూడమ్మా. లక్ష్మి, నువ్వు మాట్లాడించవే. నీ మాట వింటుంది, మాట్లాడించవే. చెప్పవే. అమ్మా అమ్మా వాసంతి, వాసంతి. ఇదిగో వాసంతి, మీ అన్నయ్య చూడమ్మా. మా కోసం కాకపోయినా చూడలేని మీ అన్నయ్య కోసమైనా కళ్ళు తెరిచి చూడవే, చూడవే. వాసంతి, నా కళ్ళు రావాలి ఎదురు చూసి చూసి నువ్వెక్కడ మూసావమ్మా. అయ్యో వాసంతి, నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మాతో చెప్పండొచ్చు కదా. మమ్మల్ని అందరినీ ఎందుకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయావు? చెప్పవే అమ్మా, చెప్పవే. ఎక్కడే నీ చెల్లి? ఎక్కడే ఎక్కడే? అయ్యా, తమరు చెప్పటం వల్ల పోస్ట్ మార్టం నది లేకుండా శవాన్ని అప్పచెప్పారయ్యా. అప్పలాడి గారు వచ్చారు సీను. అమ్మ వాసంతి, బాబు గారు వచ్చారు చూడమ్మా. వచ్చారా బాబు? చూడండి బాబు ఎంత పని చేసిందో. దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు. అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని ముక్కలు కాకుండా చూశారు. మీ మేలు మర్చిపోలేను బాబు గారు. మీ రుణం ఎలా తీర్చుకోను బాబు గారు. ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది. మరి నాతో చెప్పుకోండి అంత కష్టం తనకి ఏమొచ్చిందో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పకుండా ఇదంతా తలరాత. ఊరుకో. రాత, రాత, రాత. ఎవరా రాజని? ఎవరా రాజని? ఎవరా రాజని? ఆపదలు అనుకుంటే నాన్న కర్ణుడు అనుకున్నారా? మా చెల్లెలు చేయాలని వెళ్ళుకుంటాను. ఎవడ్రా?
ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను. మనం దేవుడు అనుకునే అసలు రాక్షసుడు వీడేరా? మా లక్ష్మి మోగది కాబట్టి ఏం చెప్పలేదనుకుంటావురా? అది చేసే ప్రతి కదలిక నాకు తెలుసురా. అది చేసే ప్రతి కదలిక నాకు దివ్యమ్మ వెళ్తూ మా బాబాయ్తో చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసురా. ప్రతి విషయం నాకు తెలుసురా. మర్యాదగా అప్పలేని వదులు, లేకపోతే లక్ష్మణ్ చంపేస్తాను. లక్ష్మణ్ చంపేస్తాను. నిన్నేరా, వదులు. వాసంతి, వాసంతి, వాసంతి. నా కళ్ళ కోసం నా రెండు కళ్ళ లాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. నాకి కళ్ళొద్దు. నాకింకా ఈ లోకాన్ని చూడాలనే ఆశ నాలో చచ్చిపోయింది. చచ్చిపోయింది. వాసంతి, వాసంతి, ఓ వాసంతి, 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 వాసంతి.